అట్టి చేపలు వంకాయ కూర అయితే ఉండదు. మనం ముందుగలైతే చేపలు వట్టిగా మంచిగా ఏంపి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత వేడి నీళ్ళు కాగుతున్న వేడి నీళ్ళల్లా మంచిగా కడిగి శుభ్రం చేసి పక్కకు పెట్టుకోవాలి. ఉల్లిగడ్డ, టమాటాలు, పచ్చిమిర్చి, వంకాయ కోసి పక్కకు పెట్టుకున్న. ఫ్రై పాన్ పెట్టుకొని నూనె గోలిన తర్వాత ఇంత ఉల్లిగడ్డలేసి, ఉప్పేసి, పచ్చిమిర్చి ఏసి గోలిచ్చిన. ఇవి కొంచెం గోలిన తర్వాత వంకాయలు, ఇంత అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఏసి కలిపి పక్కకైతే అట్లనే ఉంచిన. సో, కొద్దిగంత ఇవి మగ్గి పచ్చివాసన పోయేదాకా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి పక్కకు పెట్టాలి. తిరిగి టమాటాలు అయితే నేను రౌండ్‌గా కోసుకున్నా. రౌండ్‌గా సన్నగా కోసుకుంటే ఏమైతదంటే జల్దీ ఉడుకుతాయి. సో, ముందల కోసి పెట్టుకున్న టమాటాలు మళ్ళా మీద వరిసి ఒక 10-15 నిమిషాలు లో ఫ్లేమ్‌లో అయితే మంట పెట్టి విడిచిపెట్టాలి మూత పెట్టి. సో, మళ్ళొకసారి ఓపెన్ చేసి చూసుకుంటే మంచిగా మగ్గినాయి. మంచిగా కలిపి ఇగ మన కావాల్సిన మసాలా అన్నీ ఏసేయాలె. పసుపు, పసుపేసిన తర్వాత కారం, కారం వేసిన తర్వాత ధనియాల పొడి అయిన తర్వాత గరం మసాలా ఏసిన. తర్వాత మెంతులు ముందుగానే ఏంచి పట్టి పెట్టుకున్న పొడి ఉన్నది. సో, అదేసుకున్నా. చి ఫిష్ మసాలా వచ్చేసి ఈస్టర్న్ కంపెనీ అయితే వాడినా. మీకు నచ్చింది వాడుకోరి. దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. సో, ఇదంతా కలిపి ఆయిల్ వేరేటప్పుడు ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు అయితే ముందే నానబెట్టాలి. సో, ఈ ఫిష్ వండేటప్పుడు. సో, నానబెట్టి పెట్టుకున్న చింతపండు నీళ్ళైతే ఏసుకున్నా. ఏసి మంచి కలగలిపి ఇంకా కొంచెం నీళ్ళు యాడ్ చేసిన. మంచిగా నీళ్ళు యాడ్ చేసినంక కొంచెం వేడిగా కొత అనే టైంలో కడిగి పెట్టుకున్న చేపలేసి మళ్ళా కలిపి ఇంకా కొంచెం లైట్‌గా వాటర్ యాడ్ చేసి మళ్ళొకసారి కలుపుకొని ఒక 10-12 నిమిషాలు మరీ లో ఫ్లేమ్‌లో వదిలేయాలి. సో, కొంచెం ఇట్లా ఇదేంటంటే చేపలది గ్రేవీ దానికి ఇదవ్వడానికి. అది అయిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీరాకేసి దించి పక్కకెట్టుకోవాలి. అయితే అన్నంలో తినొచ్చు, లేదంటే రొట్టెకి తినొచ్చు, ఎట్లైనా తినొచ్చు. అంచుకు మందుకైనా నంజుకొని తినొచ్చు. గజ్జుమంటది. ఎక్కువ తినేటోళ్ళైతే ఇంకొంచెం స్పైస్ యాడ్ చేసుకుంటే మాత్రం జోరుంటది.